మా మెదక్ ప్రజలకు మరియు మా మెదక్ ఫాస్ట్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకటువంటి అభివందనలు. నేను మీ బట్టి అజయ్, మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్. ఈరోజు మెదక్ డబుల్ బెడ్రూమ్ పిల్లికోటాల నందు ఈ యొక్క ఉచిత మహిళా క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది మన హైటెక్ సిటీ సింధు హాస్పిటల్స్ వారి తరఫు నుండి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్యంగా మా చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి గారికి మా మెదక్ తరఫు నుండి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది బీద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మన పరీక్షలకి కూడా వెల చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి ఇక్కడ ఇదొక హాస్పిటల్ ప్రమోషన్ స్టంట్గానో లేకపోతే ఇంకే రకంగానో కాదు. ఇవాళ మేడం సీనియర్ డాక్టర్ ఇక్కడ ఉన్నారు. సో వీరు కూడా ఒక్కొక్క పేషెంట్కి మినిమం 10 minutes టైం తీసుకుంటున్నారు స్క్రీనింగ్స్ అన్నీ చేయడం. సో మేడం చెప్తారు ఇక్కడ ఏ టెస్ట్లు స్క్రీనింగ్స్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది. ఒక్కొక్క మహిళకి 20,000 నుండి 30,000 వరకు విలువ చేసేటువంటి పరీక్షలు స్క్రీనింగ్ టెస్టులు అన్నీ ఇక్కడ నిర్వహించడమే కాకుండా ఎవరికైనా క్యాన్సర్ నిర్ధారణ జరిగితే వారికి ఉచితంగా సింధు హాస్పిటల్స్లోనే ఉచితంగా వారికి ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్జరీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇది కేవలం మా మెదక్ ప్రజల మీద ప్రేమతో మాకు ఉన్న చిత్తశుద్ధిని మేము చూపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దీంట్లో వేరే దురుద్దేశం ఏమీ లేదు. మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దానికి ఎంతోమంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ తరఫు నుంచి చాలామంది సహకరించినారు. పొద్దున్న నుండి 100 మంది మహిళలు ఇక్కడికి రావడం, వాళ్ళు అన్ని పరీక్షలు కూడా చేయించుకోవడం, చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు బయటకు వచ్చి కూడా. డాక్టర్ మేడం కూడా ఇక్కడ టెక్నీషియన్స్ కూడా వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు చాలా బాగా మా టెస్టులు అన్నీ చేస్తున్నారు. బాగా డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మరీ కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. సో మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యూర్ డూయింగ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా సింధు హాస్పిటల్స్ యాజమాన్యానికి మేము చాలా కృతజ్ఞులం, చాలా రుణపడి ఉంటాం కూడా. మరీ ముఖ్యంగా సింధు హాస్పిటల్స్ తరఫు నుంచి ఒక 25 మంది టీం మొత్తం స్పెషలిస్టులు, నర్సులు, టెక్నీషియన్స్ అందరూ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మేడం గారు చెప్తారు ఈ యొక్క కార్యక్రమం యాక్చువల్లీ ఏమేమి టెస్టులు చేస్తున్నారు, ఏం జరుగుతుంది మార్నింగ్ నుండి అనేది. సో ఓవర్ టు మేడం. నా పేరు డాక్టర్ సుష. నేను ఒక గైనకాలజిస్ట్ని. సింధు హాస్పిటల్ నుంచి వాళ్ళ మెదక్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాను. సో ఇవాళ మా మెయిన్ గోల్ ఇస్ టు స్క్రీన్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. ఇది జస్ట్ స్క్రీనింగే కాకుండా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి మహిళల్లో ఒక పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా మనం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఎట్లా చూసుకోవాలి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో పొద్దున్న నుంచి మా ప్రయత్న అందరికీ వాళ్ళ హెల్త్ గురించి తెలియజేయడానికి, దాన్ని ఎట్లా ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అసలు క్యాన్సర్ సూచనలు అనేవి ఎట్లా ఉంటాయి, మనము ఇంటి పక్క వాళ్ళతో మన ఓన్ ఫ్యామిలీతో ఎట్లా చెప్పగలగాలి, వాళ్ళని ఎప్పుడు హాస్పిటల్స్ తీసుకురావాలి అనేది చెప్తున్నాము. సో ఫ్రమ్ ద మార్నింగ్ వీ హెవ్ బీన్ డూయింగ్ అందరికీ ఎగ్జామినేషన్ చేసి రిక్వైర్డ్ వాళ్ళకి మ్యామోగ్రామ్స్ సజెస్ట్ చేస్తున్నాము ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్స్ చేస్తున్నాము. సో ఎనీ కేసెస్, సస్పిషియస్ కేసెస్ మాకు సింధు హాస్పిటల్కి వచ్చి వీటికి ప్రొవైడింగ్ దెమ్ విత్ ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్. మాకు ఒక స్పెషలైజ్డ్ ఆంకాలజీ టీమ్ ఉంది అండ్ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు బీ హియర్. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కండక్ట్ చాలా బాగా కండక్ట్ చేశారు. ఎస్పెషలీ ఇంతమంది జనం మనము పిలిచినప్పుడు వచ్చి టెస్ట్ చేయించుకోవడం అనేది ఇట్స్ అ ప్రివిలేజ్ వెన్ వి సీ దట్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా మెదక్లో ఇంకా పెద్ద ఎత్తున సింధు హాస్పిటల్స్ తరపు వారి నుండి ఇంకా కూడా చాలామందికి, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కాబట్టి ఇవాళ మేడం చెప్పినట్టుగా ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్లు లేకపోతే చేయడమే కాకుండా వారికి ఒక అవగాహన కల్పించడం, అంటే మరీ ముఖ్యంగా ఆడవారికి వారి
వారికి ఉన్నటువంటి హార్మోనల్ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వారికి మరీ ముఖ్యంగా గర్భసంచి ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఏంది అనేది చాలా క్లుప్తంగా మేడం చాలా వాళ్ళకి వివరించి కౌన్సిలింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో టెస్టులు చేయడం అనేటువంటిది ఒక అంశం అయితే వారికి అవగాహన కల్పించడం అనేటువంటిది ఇంకొక ముఖ్యమైన అంశం. సో అందుకనే ఇదొక ప్రమోషనల్ పోస్ట్గా దీన్ని తీసుకోకుండా ఇంత అంటే ఒక్కొక్కరి మీద 10 నిమిషాలు 15 నిమిషాలు వెచ్చించి మరి వాళ్ళకి ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న సింధు హాస్పిటల్స్ వారికి మరొక్కసారి మేము చేతులెత్తి మా మెదక్ తరఫు నుండి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.